సో మచాస్ నమస్తే, వెల్కమ్ టు డే 4 ఆఫ్ లెర్నింగ్ ప్రీమియర్ ప్రో ఫ్రమ్ బేసిక్స్. డే 3లో చూసుకుంటే మనం ప్రీమియర్ ప్రోలో నీట్గా ఫుటేజెస్ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నామో చూసుకున్నాము. సో ఈ రోజు డే 4లో ఒక శాంపుల్ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్ గురించి ఒక ఐడియా ఇవ్వబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మా ప్రీమియర్ ప్రో లోపలికి వచ్చేస్తే మనకు ఒక శాంపుల్ ఎడిట్ కనిపిస్తుంది. ఇది డే 3 ఎడిట్, చాలా బేసిక్ టైమ్ లైన్ ఎడిట్. నేను ఇంటర్ఫేస్ ఇలా సెట్ చేసుకుంటా, నాకు ఇది కన్వీనియంట్గా ఉంటుంది. సో మీకు ఎలా ఇష్టం ఉంటే అలా పెట్టుకోవచ్చు, యాజ్ వి సా ఇన్ సెకండ్ క్లాస్. సో ఒక్కొక్క ప్యానెల్తో స్టార్ట్ చేసి డెప్త్లో తెలుసుకుందాము. సో మా ప్రాజెక్ట్ ప్యానెల్ నుంచి స్టార్ట్ చేద్దాము. మీరు డే 3 వీడియోలో హౌ టు ఇంపోర్ట్ ఫుటేజెస్ అని చూసుకుంటే మీకు ఇప్పటికీ ఐడియా వచ్చేసి ఉంటుంది. చాలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాము. డే 3లో మెయిన్ ఫుటేజ్ వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసింది, మ్యూజిక్, ఎస్ఎఫ్ఎక్స్, అవుట్రో మ్యూజిక్ ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను యాక్సెస్ చేయడానికి. ఇదంతా చూసుకుంటే ప్రాజెక్ట్ ప్యానెల్ గురించి మీకు తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ పక్కకు ఎఫెక్ట్స్ ప్యానెల్ ఇంకోటి ఇంపార్టెంట్, మనం వాడుతూ ఉంటాం యూజువల్గా. కొన్ని ప్రీ బిల్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీంట్లో ఆల్రెడీ, కావాలంటే మీరు ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు వేరే ప్రీసెట్స్. సో ఇవి ప్రాజెక్ట్ ప్యానెల్ మీకు తెలిసిందే, లాస్ట్ క్లాసెస్ నుంచి చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ ప్యానెల్కి వద్దాం. ఎఫెక్ట్స్ ప్యానెల్లో ఆల్రెడీ కొన్ని ప్రీమియర్ ప్రోలో ప్రీ బిల్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మీకు కావాలంటే బయట నుంచి ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు వేరే ప్రీసెట్స్ అన్ని. సో ఇది ముందే క్లియర్ చేస్తే, ఒకవేళ మీకు ఎఫెక్ట్స్ ప్యానెల్ కనిపించకపోతే, ఎఫెక్ట్స్ అనే కాదు, ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ కనిపించకపోయినా, ఈ లుమెట్రీ కలర్ కనిపించకపోయినా, ఎసెన్షియల్ గ్రాఫిక్స్ కనిపించకపోయినా, సెకండ్ క్లాస్లో చూసినట్టే టాప్లో విండోస్ అని ఉంటుందా, విండో పైన క్లిక్ చేసి ఇక్కడ ఏ ప్యానెల్ కావాలన్నా క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు ఎఫెక్ట్స్ కావాలి, ఎఫెక్ట్స్ నొక్కి పెట్టుకున్నా. ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానెల్లో కింద మీకు ఇంకా ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇదేమో లిస్ట్ వ్యూ, ఇదేమో ఫోల్డర్ వ్యూ, అంటే డిఫరెంట్ వ్యూస్ మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అది చూస్ చేసుకోండి. ఇదేమో జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఫోల్డర్స్ కన్వీనియన్స్ కోసం. నాకు ఇది నచ్చింది, ఇది పెట్టుకుంటా. ముందు ఇక్కడ చూసుకుంటే న్యూ బిన్ అని ఉంది, థర్డ్ క్లాస్లో చూసుకున్నాం కదా బిన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. ఇదేమో ఇంకోటి స్టిక్కీ నోట్స్ టైప్లో న్యూ ఐటమ్ అని కనిపిస్తుందా, ఇది ఫ్యూచర్లో చెప్తాను. అడ్జస్ట్మెంట్ లేయర్స్ వాడతాము, కలర్ మ్యాట్ వాడతాము ఏమన్నా కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే. దీంట్లో కొన్ని అవసరం ఉన్నాయి, అంటే నేను అన్నీ వాడాను మ్యాక్సిమం. ఇక్కడ సర్చ్ బార్ ఉంది, ఏమైనా కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ లైన్ ప్యానెల్కి వద్దాము. ఏం కంగారు పడకండి, చాలా కనిపిస్తాయి, కానీ బేసిక్స్ నుంచే వెళ్దాము. ఇక్కడ V1, V2, V3, V4 అని ఉందా, ఇవన్నీ వీడియో ట్రాక్స్. కింద A1, A2, A3 ఆడియో ట్రాక్స్. ఇక్కడ వీడియో ట్రాక్స్ పక్కన లెఫ్ట్ లాక్ సింబల్ ఉంది. ఒకవేళ లాక్ తీసేస్తే ఇది మూవ్ అవుతుంది, ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. కానీ అదే లాక్ చేస్తుంటే దీన్ని ఎక్కడ తీయలేము, అంటే లాక్ అయిపోతుంది, అక్కడే ఫిక్స్ అయిపోతుంది అక్కడే. ఇక్కడ ఐ సింబల్ ఉందా, ఇది మీరు ఎడిట్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీకు వీడియో ట్రాక్ చూడాలని లేదు, ఇది క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేస్తే మీకు కనిపించదు. ఈ సర్కిల్ ఫేస్ ఉందా, ఇది ఆ వీడియో ట్రాక్ 2. సో దాన్ని క్లోజ్ చేసేస్తే హైడ్ అయిపోతుంది, జస్ట్ టెంపరీ హైడ్, అది కనిపించదు మీకు. హైడ్ తీసేస్తే కనిపిస్తుంది. సో ఈ టైం లైన్ని మీకు జూమ్ చేయాలని ఉంటే కింద ఈ పొడవు లైన్ కనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేసి చిన్నగా చేయండి, జూమ్ అవుతుంది. దిస్ ఈస్ హౌ యూ జూమ్ ఇన్ టైమ్ లైన్ ప్యానెల్. జూమ్ చేయాలంటే ఎంత జూమ్ అంటే అంత చిన్నగా చేయండి. ఒకవేళ జూమ్ అవుట్ చేయాలని ఉంటే బయటికి లాగండి, జూమ్ అవుట్ అయిపోతుంది. ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా ఉన్నాయి అవే సేమ్. ఒకవేళ మీకు వీడియో ట్రాక్సే జూమ్ ఇన్ చేయాలని ఉంటే ఇట్లా జూమ్ ఇన్ చేయండి, అదే మీకు జూమ్ అవుట్ చేయాలంటే బయటికి చేయండి. ఇది కూడా సేమ్, కింద ఆడియో ట్రాక్ జూమ్ ఇన్, జూమ్ అవుట్. ప్లే చేయాలని ఉంటే మీ స్పేస్ బార్ని ఒకసారి క్లిక్ చేయండి, ప్లే అవుతుంది. కావాలంటే ఇక్కడ ఈ చిన్న బటన్ కూడా ప్లే చేయొచ్చు. సో ఇది టైమ్ లైన్ బేసిక్ ఓవర్ వ్యూ. మీకు కంట్రోల్ చేయడం వచ్చేసింది కదా. ఇప్పుడు టైమ్ లైన్ ప్యానెల్కి ప్రాజెక్ట్ ప్యానెల్కి మధ్యలో ఇది ఇంకో పెద్ద స్ట్రిప్ లాగా ఉందా పొడవుగా. ఇవి ఎడిట్ చేయడానికి కొన్ని టూల్స్ అన్నట్టు, వెరీ ఇంపార్టెంట్ టూల్స్. సెలెక్షన్ టూల్ అని, ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ అని, రిపుల్ ఎడిట్ టూల్, రేజర్ టూల్, సెలెక్షన్ టూల్ చాలా ఇంపార్టెంట్, మీరు వాడుతూనే ఉంటారు ఎడిట్లో. ఇంకా చూసుకుంటే పెన్ టూల్, రెక్టాంగిల్ టూల్, హ్యాండ్ టూల్, టెక్స్ట్ టూల్, టైప్ టూల్, ఇక్కడ టైమ్ లైన్ ప్యానెల్లో వర్క్ చేయడానికి ఈ టూల్స్ అన్నీ పనికొస్తాయి. ఈ రైట్ సైడ్ కార్నర్కి వచ్చేస్తే నేను నా కన్వీనియంట్గా ఈ లుమెట్రీ కలర్ ఇంకా ఎసెన్షియల్ గ్రాఫిక్స్ పెట్టుకున్నాను. లుమెట్రీ కలర్లో మనం బేసిక్ కరెక్షన్ ఇంకా కలర్ గ్రేడింగ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, సాచురేషన్ తగ్గిస్తే పెరిగిస్తే
టెంపరేచర్, టింట్, ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, హైలైట్స్, ఇలా మీకు ముందు క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు బేసిక్ కరెక్షన్స్ అవన్నీ. ఇది లూమెట్రిక్ కలర్ ప్యానెల్, అంటే రైట్ సైడ్లో మీకు ఇది కనిపించకపోతే విండోస్లో పైన చెప్పాను కదా సేమ్ అలా చేసుకోండి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ మానిటర్కి వచ్చేస్తే మీరు ఇక్కడ సపరేట్ టైమ్ లైన్ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మీరు మొత్తం టైమ్ లైన్ని నావిగేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది సేమ్ ఇక్కడ కింద ఎట్లుందో ఇది కూడా సేమ్ ఇలాగే పనిచేస్తుంది. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు మీ కన్వీనియన్స్ కోసం. ఇక్కడ మీరు ఫిట్ అని చూసారా, ఇవన్నీ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు 10 చేస్తే జూమ్ అవుట్ అవుతుంది, 50 చేస్తే ఇంకా జూమ్ అవుట్ అవుతుంది, 150 చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. జూమ్ ఇన్ అంటే జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది. ఫిట్ అంటే మొత్తం ఫిట్ అయిపోతుంది. సో ఇక్కడ లెఫ్ట్లో మీరు ఏ డ్యూరేషన్లో వర్క్ చేస్తున్నారో ఎగ్జాక్ట్ చూపిస్తుంది. ఇదేమో అవర్స్లో, ఇదేమో మినిట్స్లో, ఇదేమో సెకండ్స్లో, ఇదేమో ఫ్రేమ్స్లో ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ చూసేసుకుంటే మీకు టోటల్ డ్యూరేషన్ కనిపిస్తుంది, ఇన్ నుంచి అవుట్ వరకు. ఇక్కడ రాసుగా ఇన్ అవుట్ డ్యూరేషన్. దీని పక్కన వచ్చేసరికి మీ రెజల్యూషన్ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హై రెజల్యూషన్ ఉన్న వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నారు, సో మీ కంప్యూటర్ క్యాపబుల్ కాకపోతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సో దాని రెజల్యూషన్ తక్కువ చేసుకుంటే మీకు ఈజీగా ప్లేబ్యాక్ అవుతుంది, లేకపోతే కొంచెం స్టక్ అవుతూ ఉంటుంది. నేను మొత్తం రెండర్ చేసేసుకున్నా కాబట్టి స్మూత్గా నడుస్తుంది, లేకపోతే ఫుల్లో పెట్టేసుకుంటే చాలా ల్యాగ్ అవుతుంది. ఆ ల్యాగ్ పోవడానికి రెజల్యూషన్ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చాలా కపుల్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇది మార్కింగ్ చేసుకోవచ్చు, తర్వాత చెప్తాను. ఇక్కడ మార్కర్స్ యాడ్ చేసుకోవచ్చు టైమ్ లైన్లో. ఇది మార్క్అవుట్ చేసుకోవచ్చు. ఒకటేసారి ప్రాజెక్ట్ స్టార్టింగ్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళిపోవచ్చు. బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం ప్రాజెక్ట్లో. దీని తర్వాత ఇది ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెనుకకి వెళ్తుంది. ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క ఇమేజ్ లాంటిది, ఒక్కొక్క ఫ్రేమ్ పోతూ ఉంటుంది వెనక్కి, ఇది ముందుకి. అండ్ దిస్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ ప్లే అండ్ పాజ్. ఇది వచ్చేసి మీకు ఏదన్నా ఫ్రేమ్ ఎక్స్పోర్ట్ చేయాలని ఉంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ మనం సోర్స్ మానిటర్కి వెళ్ళిపోదాము. ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ అని ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్యానెల్, మనం ప్రతిసారి వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎగ్జాంపుల్కి క్లిప్ చూడండి. మనం ఈ క్లిప్ని జూమ్ ఇన్ చేయాలన్నా, జూమ్ అవుట్ చేయాలన్నా, లెఫ్ట్కి జరపాలన్నా, రైట్ జరపాలన్నా, రొటేషన్ చేయాలన్నా, ఏదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలన్నా మొత్తం ఎఫెక్ట్స్ ప్యానెల్ కంట్రోల్లోనే చేస్తావు. ఇక్కడ కింద చూడు పొజిషన్ ఉందా, పొజిషన్లో పైకి చేస్తావు, కిందికి చేస్తావు, రైట్ లెఫ్ట్, జూమ్ ఇన్ జూమ్ అవుట్, రొటేషన్, యాంకర్ పాయింట్, ఒపాసిటీ కూడా తక్కువ చేయొచ్చు, ఎక్కువ చేయొచ్చు, లూమెట్రిక్ కలర్. సో ఏ ఎఫెక్ట్ యాడ్ చేయాలన్నా ఎఫెక్ట్ కంట్రోల్స్ ప్యానెల్లో యాడ్ చేసుకుంటావు ఆ క్లిప్కి. ఎఫెక్ట్ కంట్రోల్స్ పక్కన లూమెట్రిక్ కలర్ గ్రేడింగ్ కోసం. సోర్స్ మానిటర్ సెకండ్ క్లాస్లో గుర్తుందిగా, వర్క్ స్పేస్ అండ్ ప్రిఫరెన్సెస్. ఒకవేళ ఇంపోర్ట్ చేసే ముందు మీకు క్లిప్ ఒకసారి చూసుకోవాలని ఉంటే సోర్స్ మానిటర్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నారు, మీకు ఫుల్ స్క్రీన్లో ఒకసారి చూడాలని ఉంది. ఇక్కడ రైట్ కార్నర్ వచ్చేస్తే ఈ ఆప్షన్ కనిపిస్తుందా, ఫుల్ స్క్రీన్ వీడియో, అది నొక్కండి. మీకు ఫుల్ స్క్రీన్లో చూసుకోవచ్చు మీరు ఏం ఎడిట్ చేశారు, ఎలా ఉంది, ఏంటి అని రివ్యూ చేసుకోవచ్చు ఇక్కడ ఫుల్ స్క్రీన్లో. ఇక్కడ క్విక్ ఎక్స్పోర్ట్, వర్క్ స్పేస్. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మనం పైన ఇవన్నీ ఫైల్ కనిపిస్తుంది, న్యూ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్ క్లోజ్ చేసుకోవచ్చు, సేవ్ యాజ్ కాపీ, ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి ఫైల్లో. ఎడిట్ ఉంది, క్లిప్ ఉంది, సీక్వెన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పైన సీక్వెన్స్ అని కనిపిస్తుందా, సీక్వెన్స్ సెట్టింగ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందే మీ సీక్వెన్స్ సెట్టింగ్స్ని సెట్ చేసుకోవాలి. ఒకవేళ యూట్యూబ్ వీడియో అనుకోండి, 1920x1080లో సెట్ చేసుకోండి, 16:9 రేషియో. ఓకే, ఒకవేళ మీరు రీల్ ఎడిట్ చేయాలని ఉంది,
1080 ఇంకా ఇక్కడ 1920 పెట్టుకోండి. 9:16 రేషియోలో ఉంటుంది. హారిజాంటల్ వర్టికల్. ఈ ఫ్రేమ్ సైజ్ మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందే సెట్ చేసుకోవాలి. సో దట్ బ్లరీనెస్ ఫుటేజెస్ ఏం రావు. ముందే సీక్వెన్స్ సెట్టింగ్స్ సెట్ చేసుకొని పెట్టుకోండి ఎడిటింగ్ ముందే. కింద ఇంకా మీకు కావాల్సిన డీటెయిల్స్ FPS అవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత మార్కర్స్. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు టైం లైన్లో మార్కర్స్ చాలా హెల్ప్ అవుతాయి. ముందు క్లాసెస్లో చూద్దాం. గ్రాఫిక్స్ అండ్ టైల్స్, వ్యూ, విండో, చాలానే ఉన్నాయి. బేసిక్గా మీకు అన్నీ కవర్ చేసేసాను. ఇంపార్టెంట్ కావాల్సినవి. అయితే మీకు మొత్తం ఇంటర్ఫేస్ గురించి ఐడియా వచ్చేసింది కదా. ఇక్కడ ఏముంది, ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలో మీకు ఐడియా వచ్చేసింది కదా. సో ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్లో మీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో ఓపెన్ చేసి ఏదో ఒక ర్యాండమ్ ఫుటేజ్ ఇంపోర్ట్ చేసి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్కడ ఏమున్నాయి, ఏంటి, ఎలా అని. వీడియోలో ఏమైతే చెప్పానో అవన్నీ ఇంప్లిమెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. ఐ విల్ హెల్ప్ టు ఇట్. మళ్ళీ అదే చెప్తున్నాను, మీరు సాఫ్ట్వేర్తో ఎంత టైం స్పెండ్ చేస్తే మీకే అంత ఈజీ అవుతుంది. సో మచ్ ఈ రోజుకి అంతే. అంటిల్ దెన్, సీ యా, బై.